ప్రభుకు స్తోత్రములు కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పాద సన్నిధికి చేరవచ్చిన ప్రియమైన సోదర సోదరులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రియులారా, మరి రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మనము మేలులు పొందుదాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 18వ వచనం నుండి దగ్గరదాపు 23వ వచనాల వరకు మనం చదువుకుందాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. రాతి నీళ్లను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము ఈ శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐగిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడగును. మంచి నీళ్లను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననేను. చాలు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనము మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 18వ వచనం నుండి 23 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగములను మరి అనేక సార్లు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి వారమే. అయితే ఇందులో ఒక వచనములో నుండి మనం ఈ దినం లేఖన భాగాల్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, చూద్దాము. 13వ అధ్యాయం 20-21 వచనాన్ని చదవండి అయ్యా బిగ్గరగా. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 20-21 వచనం. రాతి నీళ్లను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. చాలు. దేవుడు ఒక నేలలో విత్తబడినటువంటి వ్యక్తిని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, రాతి నేలన విత్తబడిన వాడు వాక్యాన్ని వింటాడు, సంతోషంతో దాన్ని ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడంట. అబ్బా, బాగా వాక్యం చెప్పినారు, ఈరోజు వాక్యం బాగా అర్థమైందని చెప్పేసి చెప్తారు. అయితే 21వ వచనంలో చెబుతున్నాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్య నిమిత్తమై శ్రమ కానీ హింస కానీ కలుగగానే ఏం చేస్తాడంట? ఏం చేస్తాడయ్యా? అభ్యంతరపడతాడంట. దేవుని వాక్యాన్ని చెబుతుంటే అయ్యా బాగుంది వాక్యం అనేసి అంగీకరిస్తాడంట. దేవుని మందిరానికి వస్తాడంట, పాటలు పాడతాడంట, దేవుని స్తుతిస్తాడంట, దేవుని ఆరాధిస్తాడంట. అయితే దేవుని వాక్య విషయానికి వచ్చేటప్పటికి అతనికి శ్రమ కానీ అతనికి ఇబ్బంది కానీ కలగగానే అతడు ఏమవుతాడంట అయ్యా? దేవుని వాక్యాన్ని బట్టి దేవుని బట్టి అతడు ఏం చేయబడతాడంట? అభ్యంతరపడతాడంట. శ్రమలు ఇబ్బందులు రాగానే, హింసలు ఇక్కట్లు రాగానే అతడు ఏం చేస్తున్నాడు? అభ్యంతరపడుతున్నాడు. కారణం ఏంటి? అతనిలో ఏమి లేదంటయ్యా? వేరు లేదు. దేవుని వాక్యం అనే వేరు హృదయాలలోకి తాగలేదు. ప్రియులారా, మనం సాధారణంగా ఒక సంఘటన మనం గమనించవచ్చు. మనకందరికీ పొలాలు తెలుసు. పొలాలలో
ఒక చెట్టు బాగా నిలబడాలంటే దానికి వేరు ఎక్కువ లోతు లేకపోతే ఎక్కువ స్థిరంగా ఉంటుందా? పైన ఉంటే స్థిరంగా ఉంటుందయ్యా? చెప్పండమ్మా. ఒక చెట్టు స్థిరంగా ఉండాలంటే దానికి వేరు పైన ఉంటే స్థిరంగా ఉంటుందా? లోతుగా నాటబడితే స్థిరంగా ఉంటుందా? లోతుగా నాటబడితేనేదిగా స్థిరంగా ఉండేది. ఒకవేళ లోతుగా నాటబడకపోతే దాని పరిస్థితి ఏంది? నీళ్లు కడతానే ఏమైపోతుంది? అది అట్ట కానీ ఇట్ట కానీ ముందర కానీ వెనక్కి కానీ అది ఏమైపోతుంది? ఒరిగిపోతుంది. అది ఇంకా మనకు నిష్ప్రయోజనంగా ఉందని చెప్పేసి మనం ఏం చేస్తాం? దాన్ని తీసి పక్కన పారవేస్తాం. అయితే ఆలోచన చేయండి, రాతి నేలన విత్తబడిన వాని పరిస్థితి కూడా ఇదే ప్రియులారా. అతనిలో ఏం లేదంటయ్యా, వాక్యము అనే వేరు లోపలికి హృదయాలలోకి పారుకోపోలేదు. కాబట్టి వాక్య నిమిత్తమై హింస రాగానే అతడు ఏం చేస్తున్నాడంటయ్యా, శ్రమ రాగానే, ఇబ్బందులు రాగానే దేవుని నిమిత్తమై అభ్యంతరపడుతున్నాడంట. ఊరికి అనవసరంగా ప్రభువుని నమ్ముకుంటేనే, అనవసరంగా ప్రార్థన చేస్తేనే, అనవసరంగా సాక్ష్యంగా ఉంటేనే అని చెప్పేసి అభ్యంతరపడుతున్నాడంట. ఎందుకంటే అభ్యంతరపడుతుండేది హృదయాల్లో ఏం లేదు, వాక్యం అనే వేరు లేదు కాబట్టి. ప్రారంభంలో బాగానే ఉంటాడు, సంతోషంగా అంగీకరిస్తున్నాడు, వేరు లేదు కాబట్టి అతడు ఏం చేస్తున్నాడు? అభ్యంతరపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మరి అభ్యంతరములు రాక మానవు అనేసి దేవుడు చెప్పినాడు. అయితే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం, ఏ విషయాల్లో అభ్యంతరాలు వస్తాయి అనేసి చూద్దాము. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చదవండి అయ్యా. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చదవండి. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారిని వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించచాలదు. అది వారి దోష క్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోవుదురు అన్నాడు. ఇక్కడ ఏ విషయంలో అభ్యంతరములు వస్తాయి అని అంటున్నాడంటే, దోష క్రియలను బట్టి. ఏ క్రియలను బట్టి ప్రియులారా? దోష క్రియలను బట్టి మనుష్యునికి అభ్యంతరాలు వస్తాయి. రాతి నిలబడిన వానికి అభ్యంతరాలు ఎట్లా వచ్చినాయి? వాక్య నిమిత్తమై శ్రమ కానీ హింస కానీ వచ్చినందుకు అభ్యంతరాలు వచ్చినాయి. అట్లాగని ఇక్కడ మనం గమనిస్తున్నామో ఇంకొక వ్యక్తికి అంటున్నాడు, అభ్యంతరములు ఎలాగొస్తున్నాయంటే దోష క్రియలను బట్టి. దేన్ని బట్టి అయ్యా? దోష క్రియలను బట్టి మనుషునికి ఏం కలుగుతాయంట? ఆ అభ్యంతరాలు, దోషాలు కాదు. దోష క్రియలను బట్టి మనుషునికి ఏం కలుగుతాయి? అభ్యంతరాలు కలుగుతాయి. నిజమే కదా, దోషం చేసిన వాడు ప్రభు సన్నిధిలో సరిగ్గా నిలబడలేడు, సరిగ్గా దేవుని ఆరాధించలేడు. వస్తారు, వెనువెంటనే పారిపోతారు దేవుని సమ్ముఖంలో నుండి. ఆలోచన చేయండి, దోషము చేసిన వాడు వానికి హృదయమే వాని మీద దోష ఆరోపణ చేస్తుంది. కాబట్టి అతడు ఏ విధంగా ఉంటాడు ప్రియులారా? దోషక్రియలు విడవకుండా అభ్యంతరము ఆయను అన్నాడు. దోషములు మనుషులు ఏం చేస్తాయంట? అభ్యంతరపరుస్తాయి. అందుకే కయ్యూను అన్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నాడు. అది భరించేది కాదయ్యా, అది భారమైనది కదా, అది మోయలేనటువంటిది. భక్తుడు ఇంకా దావీదు అన్నారు, నా దోషములు నా తలకు పైగా పొర్లి పారుతున్నాయన్నారు. నిజమే ప్రియులారా, దోషములు మనుషులను ఏం చేస్తాయంట? అభ్యంతరపరుస్తాయి. దోషములు మనిషిని అభ్యంతరపరుస్తాయి. ఇంకా మనం చదువుదాం, ఇదే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చదవండి అయ్యా. కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగూ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమ దోషములు కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని
ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరుచుకున్నట్లు యెహోవా నాకు నేను వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను అన్నాడు. ఇంకా దేవుని ప్రజలను ఇంకొకటి ఏమి అభ్యంతరపరుస్తున్నాయంటే మనస్సు. ఇక్కడ ఏమి అభ్యంతరపరుస్తుంది ప్రియులారా? మనస్సు అనేది మనుషుల్ని ఏం చేస్తుందంట? అభ్యంతరపరుస్తుందంట. నిజమే, మనుషుల్లో ఏదేదో పెట్టుకుంటే అభ్యంతరాలు ఉండవా? ఇక్కడ వ్రాయబడినట్లు మనుషుల మనస్సులో ఇంకొకటి పెట్టుకున్నారు, తమ దోషక్రియలు ఉన్నాయి. ఇక మనం చూస్తున్నాం, దేవుని ఎదుటనే ఆగా నడుచుకుంటున్నారు కాబట్టి వారికి తమ మనసులు ఏం చేస్తున్నాయంట? దేవునికి విరోధంగా ఉండడాన్ని బట్టి అభ్యంతరాలు వస్తున్నాయంట. నిజమే, దేవునికి విరోధంగా మనసులో విగ్రహములను ఉంచుకున్నట్లయితే మనుషునికి అభ్యంతరాలు ఉండవా? బైబిల్ గ్రంథంలో మోషే అనే ఆయన కొండ ఎక్కుతాడు దేవునితో మాట్లాడడానికి కదా. దేవుని యొద్ద నుండి ఉత్తర్వులు తీసుకొనడానికి మోషే అనే ఆయన ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి వ్యక్తి కొండ ఎక్కినప్పుడు ప్రజలు ఏం చేస్తారు? తమకు ముందుగా నడిపించిన దేవుడు ఏమాయను అని చెప్పుకొని తమ మహిమాస్పదమును వారు ఏం చేస్తారు? ఒక దూడ రూపానికి మాలుస్తారు. హృదయాలలో అవే పేరుగపోయి ఉన్నాయి, హృదయాలలో అవే నింపుకపోయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేసింది ఏంది? చివరికి అదే చేసినారు. దేవునికి విరోధంగా తమ మనసులను నిలుపుకొని తమ చెవులకు ఉన్నటువంటి బంగారాలను, తమ ఇంట్లో ఉన్నటువంటి బంగారాలను తెచ్చి ఏకరాశిగా పెట్టి విగ్రహాన్ని మలిచారు, విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. తినడానికి, తాగడానికి, వ్యభిచరించడానికి, ఆడడానికి లేచారు. తుదకు దేవుని ఉగ్రతకు వారు అక్కడ స్థానం ఇచ్చారు. కాబట్టి ఆలోచన చేయండి, మనసున ఏది నిలుపుకుంటామో దాన్ని బట్టి మనుషుడికి ఏం కలుగుతుంది? అభ్యంతరాలు కలుగుతాయి ప్రియులారా. మనసున నిలుపుకునే దాన్ని బట్టి మనుషులకు అభ్యంతరములు కలుగుతాయి. ఇంకొక మాట చదువుదాం. హోషియా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం తర్వాత అంట అది. హోషియా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చదవండి అయ్యా. హోషియా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై తమ మనస్సు దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు అన్నాడు. ఇంకొకటిగా మనం గమనిస్తున్నాం. ఇంకొకటి ఏమిటి అభ్యంతరపరుస్తాయంట? క్రియలు అనేటివి మనిషిని దేవుని యొద్దకు రాకుండా ఏం చేస్తాయి ప్రియులారా? అభ్యంతరపరుస్తాయి. క్రియలు అభ్యంతరపరుస్తాయి ప్రియులారా. నిజమే, క్రియ లేని విశ్వాసము మృతమని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఇంకొక ఉదాహరణగా మనం ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జయమిచ్చేటప్పుడు యెహోషువ వేగుల వారిని పంపగా వేగుల వారిని చేర్చుకున్నటువంటి ఒక స్త్రీ రాహాబు, ఆమె క్రియల వలనంగా నీతిమంతురాలని ఎంచబడింది. మంచి క్రియలైతే మనిషిని అభ్యంతరపరచవు, మంచి క్రియలైతే మనిషిని మంచి సాక్ష్యం ఇచ్చే విధంగా ఉంటాయి కదా. మనము మంచి క్రియలు కలిగి ఉండాలి ప్రియులారా. క్రియలు లేని విశ్వాసము మృతం. దేవుని పిల్లలు మన ఇంటికి వస్తున్నారు, పరిచర్య చేయకుండా పంపించడం అది మంచి క్రియలా కదా. దేవుని మందిరంలో పరిచర్య చేయకోకుండా ముందుకు సాగడం అది మంచి పనులా? అందరూ తమ సొంత కార్యములను చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. తమ సొంత క్రియలు స్వలాభం కొరకు ఎంతకైనా కానీ కష్టపడతారు కానీ దేవుని రాజ్య నిర్మాణం కొరకు క్రియలు చేసేవారు చాలా తక్కువ అండి. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి ఒక అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చింది.
అది పగలగొట్టి యేసు ప్రభు పాదాలకు పూసి ఆయన పాదములను ఆమె ముద్దు పెట్టుకుంది, ఖర్చు చేసింది. ఆమె క్రియలు అక్కడ కనపరిచింది. ప్రియ, మనం కూడా ప్రభు విషయంలో, లోక విషయంలో, మన కుటుంబ విషయాల్లో మన క్రియలు కనపరుచుకుంటూ ఉంటాం. అయితే దేవుని విషయాల్లో కూడా మన క్రియలు కనపరచాలి. క్రియల మూలంగా ఈమె ఏం చేసింది? నీతిమంతురాలుగా ఎంచబడింది. ఇంకొక విషయంలో మనం ఇక్కడ గమనిస్తున్నాం, మన పాఠ ప్రకారం క్రియలు అంటే ఈ లోకంలో అన్యాయ క్రియలు ఉన్నాయి, అక్రమమైన క్రియలు ఉన్నాయి, మోస క్రియలు ఉన్నాయి. ఇలాంటి క్రియలు కలిగినటువంటి వారు అభ్యంతరాలు ఉంటాయి, ఉండదు? వాళ్ళకు ఉంటాయి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం 5వ అధ్యాయం 4వ వచనంలో, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. క్రియలు అభ్యంతరపరిస్తే ఇంకా దేవుని దగ్గరకు వస్తారా? క్రియలు అంటే ఏంది? పనులు. ఒకరు తాగేదే పనిగా పెట్టుకుంటారు, నేను తాగుతున్నాను ఆయన నేను రాలేనేసి అని అంటారు. క్రియ అభ్యంతరపరుస్తుందా లేదా? వీధులలో మంచిగా గొంతెత్తి మంచి పరిభాషలు మాట్లాడతారు, అక్కడ అభ్యంతరపరుస్తాయి. కాబట్టి ఆ దినం దేవుని దగ్గర ముఖం చూపించుకోలేరు. అక్కడ క్రియలు అభ్యంతరపరుస్తున్నాయా లేదా? ఆలోచన చేయండి. ఇట్లాగా క్రియలు మనకు అభ్యంతరపరిస్తే దేవుని ముఖాన్ని మనం చూడగలుగుతామా? అందుకే ఇక్కడ రాయబడింది, క్రియల చేత అభ్యంతరపరిచిన వారు దేవుని యొద్దకు తిరిగి రాలేకపోతున్నారు. అయితే నిన్ను ఈ రాత్రికాల సమయంలో దేవుని యొద్దకు రాకుండా ఏ క్రియలు నిన్ను అడ్డుపరుస్తూ ఉన్నాయి? ఆలోచన చేయి. ఇంకా మనం గమనిద్దాం ఏమిటి అభ్యంతరపరుస్తాయి అనేసి. ప్రియులారా, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. అయ్యా, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. నోట పడునది మనిషిని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడిరని నీకు తెలియనా అని ఆయనను అడగగా అన్నాడు. ఇంకా మనిషిని ఏమి అభ్యంతరపరుస్తున్నాయి ఇక్కడ? నోటి మాటలు. విస్తారంగా మాట్లాడే ప్రతి మాటను బట్టి మనం లెక్క అప్పచెప్పాలి. నోరు ఉంది కదా అనేసి మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. పనికి వచ్చే దాళ్ళకు మాట్లాడుతూ ఉంటాము, పనికి రాని దాళ్ళకు మాట్లాడుతూ ఉంటాము. చాలామంది నోరు అనేది ఉషి ఉండదు, ఏదో ఒకటి మాట్లాడాలా. ఫోను చాలామంది, ఒక సహోదరి చెప్తా ఉంది, టైంపాస్ కోసం ఏం మాట్లాడక దిక్కు తెలియదని చెప్పేసి ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుందంట. ఎంతసేపు అయినా కానీ గంటలు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, నోట నుండి వచ్చినది మనుషులు ఏం చేస్తాయంట? అపవిత్రపరుస్తాయి. అందుకే ఇక్కడ ఆ మాటలు పరిచయులు విని ఆ మాటలు బట్టి వాళ్ళు ఏం చేయబడ్డారంట? అభ్యంతరపరచబడ్డారంట. ఆలోచన చేయండి, మాటలు కూడా మనుషుని ఏం చేస్తాయంట? అభ్యంతరపరుస్తాయి. నిజమే, ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. మాట్లాడుకునేటప్పుడు ఇంకొకరి గురించి మాట్లాడుకునేటప్పుడు అదే విషయాలు బయటికి చాటింపబడతాయి కదా. నీవు ఇంకొకరి దగ్గర మాట్లాడిన మాటలు అట్లే రహస్యంగా ఉండిపోతాయా? మాట్లాడినేమో వదిలేద్దామనేసి అనుకుంటారా? పక్కనోళ్ళ గురించి అడిగి మరి పిలుచుకొని మరి చెప్తారు, నిన్ను పలానోళ్ళు ఇట్టన్నారు అని చెప్పేసి. ఇంకా ఆ నోట నుండి వచ్చిన మాటలు చిచ్చు పెట్టకుండా ఊరుకుంటాయా? ఆలోచన చేయండి. ఆ మాటల వల్ల మనుషునికి ఏం కలుగుతాయి? అభ్యంతరములు కలుగుతాయి. ఇంకొక మాట చూద్దాం. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుదాం 18వ వచనం. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఇంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలనని ఇంటిని కానీ సాతాను మమ్మును అభ్యంతరపరచెను. ఇంకా అభ్యంతరములు ఇంక దేని ద్వారా వస్తాయంట? చెప్పండి అయ్యా, చదువుకున్నాం కదా, విన్నాం కదా, చెప్పండి. అభ్యంతరములు ఇంకా ఏ విధంగా వస్తాయంట?
సాతాను వల్ల వాడు పెట్టేదే అభ్యంతరాలు కదా. దేవుని పిల్లలకు అడుగడుగున అభ్యంతరాలు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటాడు, ఉచ్చులు అనేది బిగిస్తూ ఉంటాడు, పడగొట్టడానికి, పతనము చేయడానికి ప్రియులారా. అయితే మనము సాతాను యొక్క తంత్రములను ఎరగని వారము కాము అని బైబిల్ గ్రంథం చెబుతుంది. వాని కుళ్ళు కుతంత్రాలు మనకు అన్నీ తెలుసు. వాడు మనసులను మోసం చేయడమే మనకి తెలుసు. వెలుగు ధరించుకొని మనుషులను మోసం చేస్తాడు. ఆదిలోని ఆదామ వాళ్ళను మోసపరిచినాడా లేదా? మీరు దేవదూతల్లాగా ఉంటారు, మీరు చచ్చిపోరు, ఎంత బాగుంటారు అని చెప్పినారు. మాటలకు బోల్టపడి ఏమైపోయినారు వాళ్ళు? సాతానిక తంత్రములకు లొంగిపోయి ఏం చేసినారు? నష్టపోయినారు. దేవుని పనులకు, దేవుడు చేయాలనుకున్నటువంటి ఆలోచనలకు సాతానుడు ఏం చేస్తాడు? ముమ్మాటికి అభ్యంతరములు కలుగజేస్తాడు ప్రియులారా. సాతానుడు అభ్యంతరములు కలుగజేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, పౌలు అన్నటువంటి పెద్ద సేవకుడు, భక్తుడు చెప్తా ఉన్నాడు, మేము అనేక మార్లు రావాలని ఉంటేమి కానీ సాతానుడు మమ్మల్ని అభ్యంతరపరచులు. ఇట్లాగా దోషక్రియలు మనుషులను అభ్యంతరపరుస్తాయి. మనస్సు అనేది మనుషులను అభ్యంతరపరుస్తుంది. ఇంకా క్రియలు మనుషుల్ని అభ్యంతరపరుస్తాయి. ఇంకా మార్గములు మనుషుల్ని, మలాకీ గ్రంథంలో రాయబడింది, మార్గములు మనుషుల్ని అభ్యంతరపరుస్తాయి. ఇంకా నోటి మాటలు మనుషుల్ని అభ్యంతరపరుస్తాయి. ఇంకా సాతానుడు అనేవాడు అభ్యంతరపరుస్తాడు. అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పినాడు. ఆ మాట మనం చదువుదాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం చదువుదాం, 6వ వచనం. 11:6. మరియు నా విషయమై అభ్యంతర పడని వారు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. చాలు. మనుషునికి అభ్యంతరములు రాక మానవనేసి బైబిల్ గ్రంథం చెబుతుంది. ప్రియులారా, ఆ మాటలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మనుషులకి అభ్యంతరములు రాక మానవు, అయితే అది ఎవరి వలన వచ్చునో వారికి శ్రమ అనేసి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అయితే ప్రభు విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని విషయమై అభ్యంతర పడని వారు ఎవరంటయ్యా? ధనిలు. దేవుని విషయంలో అభ్యంతర పడని వారు ధనిలు ప్రియులారా. అయితే రాతి నిలబడినటువంటి వాడు ఏం చేసినాడు? రాతి నీలన విత్తబడిన వాడు వాక్యము వెదజల్లబడతా ఉంది, హృదయాలను తాకుతూ ఉంది, అంగీకరిస్తూ ఉన్నాడు. అయితే అతనిలో ఏమి లేదంట? వేరు లేదు. కాబట్టి అతడికి శ్రమ, ఇబ్బంది రాగానే అతడు ఏం చేస్తున్నాడంట? దేవుని విషయమై అభ్యంతరపడుతున్నాడంట. ఇంకా ఎందుకు నమ్ముకునే ప్రభుని అని చెప్పేసి అభ్యంతరపడుతున్నాడంట ప్రియులారా. అయితే దేవుని వాక్యము చెబుతుంది, నా నిమిత్తమై, నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు అని చెబుతుంది ప్రియులారా. దేవుని విషయాల్లో మనం అభ్యంతరపడకూడదు. ఇంకా మనం చూద్దాం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 29వ వచనం చదవండి అయ్యా. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము, నీ దేహమంతయు నరకములో పడవేయకుండా నీ అవయములలోనొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అన్నాడు. ఇట్లాగా 30వ వచనంలో అంటాడు, నీ కుడి చెయ్యి అన్నాడు. ఇంకా ఇదే సువార్తలలో మనం గమనించినట్లయితే నీ పాదములు అన్నాడు. ఇంకా ఇదే సువార్తల్లో మనం గమనించినట్లయితే నీ కన్నులు అన్నాడు. దేవుని దగ్గరికి రాకుండా ఏవైతే నిన్ను అభ్యంతరపరుస్తాయో అవి నీ యొద్ద నుండి తీసివేయడానికి చాలా మేలు అంటాడు కదా. నీ యొద్ద నుండి తీసివేయడం అవి నీకు మేలు అన్నాడు. ఎందుకు మేలు అన్నాడు? తీసివేస్తే ఏం ఉపయోగం? చదవండి మరొకసారి 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము, నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా
నీ అవయములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనం కాదా అన్నాడు. దేవుని మందిరానికి రాకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, పవిత్రంగా జీవించుకోకుండా, నీ దేహంలో ఉన్న నీ కన్ను కానీ, నీ క్రియలు కానీ, లేకపోతే నీ తలంపులు కానీ, నీ నడవడిక కానీ నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నీ నుండి దూరం చేసుకోవడమే మేలని చెబుతున్నాడు. ఎందుకు మేలు, ఎందుకు దూరం చేసుకోవాలంటే ఆ కన్ను లేకోగానే పరలోక రాజ్యంలో ఉంటే చాలా మేలు కదయ్యా. కన్నులుండి అగ్నిగుండంలో పడి కాలితే ఏమన్నా ప్రయోజనమా? చేతులుండి కాళ్ళుండి అగ్నిగుండంలో పడి ప్రలాపించడం బాగుంటుందా? బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు అగ్నిగుండంలో పన్నాడు. అతని పరిస్థితి బాగుందయ్యా? ఈ లోకంలో ప్రభు నిమిత్తమే ఆయనకు అభ్యంతరం వచ్చిండవచ్చేమో, కానీ ప్రభుని విడిచి జీవించినందుకు, ప్రభుని ఆయన దూరం చేసుకున్నందుకు అగ్నిగుండంలో పడ్డాడు. కేకలేస్తా ఉన్నాడు కదా, నీటి కోసం అడుక్కుంటా ఉన్నాడు, ఒక్క నీటి బొట్టు కోసం. ఇంకా వేదన చెందుతూ ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు అక్కడ. కానీ విడిపించేవాడు ఎవరైనా ఉండారా? కనికరించేవారు ఎవరైనా ఉన్నారా? ఓదార్చేవారు ఎవరైనా ఉన్నారా? ఆ స్థితిలో నుంచి విడిపించేవారు ఎవరైనా ఉన్నారా? ఆ స్థితిలో అలమటించిపోతున్నాడు. తన సహోదరులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ స్థలానికి రాకుండా ఆ లాజరును పంపమన్నాడు. దేవుని సేవకులు చెప్తా ఉన్నప్పుడు మాటలు ధిక్కరించి దేవునికి విరోధంగా అభ్యంతర పడితే నీవు కూడా ఏమవుతావయ్యా? ఆ ధనవంతుడు ఏ విధంగా యాతన పడుతున్నాడు, ఏ విధంగా కేకలు వేస్తున్నాడు, ఏ విధంగా దాహం కొడుకై బ్రతిమలాడుకొనుచున్నాడు, అదే స్థితిలోనే ఉంటావు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి స్థలానికి వెళ్ళకోకుండా దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉండగానే, యేసు ప్రభువా నేను పాపిని నిన్ను ఒక్క మాట అడగగలిగితే చాలు. ఈ లోకంలో ఎన్నో విషయాల కొరకు నోరు తెరుస్తూ ఉన్నాం కదా, కానీ దేవుని సంబంధమైనటువంటి విషయాల్లో చాలామంది నోర్లు మూతలు పడిపోతూ ఉన్నాయి. ఆలోచన చేయండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మన దేహం అంతా ఉండినా కానీ నరకంలో పడితే మనకు ప్రయోజనమో లేదు. నిన్ను అది అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయడమో నీకు చాలా మేలు అని చెప్పేసి అన్నాడు. రాతి నిలబడిన వాడు అభ్యంతరపడ్డాడు, కానీ ప్రభును విడిచిపోయాడు. మనం అలాగ అభ్యంతరపడకోకుండా దేవుని వాక్య ప్రకారం నడిచి మన జీవితాల్లో మనం కట్టుకుందాం గాక. దేవుడు తన మాటలు మన కొరకై దీవించును గాక. సహోదరులు, మన స్థానిక సంఘ పెద్దలు పౌలే గారు ప్రార్థన చేసి కోడికను ముగిస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, దయగల దేవుడవు, జీవము గల దేవుడవు నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయములు ప్రభువా, నీ దాసుని నాయన నీ శిలువ సాటును మరుగుపరుచుకొని మర్మంతో కూడిన వాక్యము, పరలోకపు వర్తమానములు, నిత్య జీవపు గల మాటలు నాయన ఈ దాసుని ద్వారాగా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నిజమే నాయన, రాతి నీళ్ళలో పడిన ఆ విత్తనము ఏమనగా నిజమే తండ్రి, అతనిలో నాయన ప్రార్థన అనే వేరు లేకుండా ఉండినప్పుడు దేవా, మరి కొంతకాలము ప్రార్థనకు వచ్చి నాయన అభ్యంతరము కలగగానే, శ్రమ హింసాన్ని నిందలు కలగగానే అతడు నాయన దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయినట్లు అని నీ గ్రంథంలో నుండి నీ దాసుని ద్వారాగా మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమేనాయన, మరి ప్రభువా, ఎన్నో అభ్యంతరములు నాయన నీ సన్నిధికి రాకుండా చేసేటివి ఎన్నో ఈ లోకములో ఉన్నాయి. నిజమే తండ్రి, సాతానుడు అభ్యంతరపరిచేవాడు, దేవుని సన్నిధికి పోకుండా నాయన ఈ లోకం వైపు చూపిస్తూ ఈ లోక ఆకర్షణల చేత మనసులను నాయన మోసపరుస్తూ అవును తండ్రి అభ్యంతరపరుస్తున్నాడని నీ గ్రంథంలో నుండి దేవా నీ దాసుని ద్వారాగా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏమైనా దేవుని వాక్యముకు ఎవడైనా అభ్యంతరపరుస్తే వానికి శ్రమ అని నిజమేనైనా నీ గ్రంథంలో నుండి మాతో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా,
మరి దేవుని వాక్యముకు నాయన అభ్యంతరము కాకుండా ఆయనను ఆరాధిస్తూ ఆయనను మహిమపరిచేవారు ధన్యులు అని గుడుక నీ గ్రంథంలో నుండి నీ దాసుని ద్వారాగా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజమైన ఆయన మానవుడు నోటి మాటల ద్వారాగా నాయన ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఆ యొక్క దేహమంతటిని అపవిత్రత పరుచుకుంటున్నాడని. అవును ప్రభువా, నీ గ్రంథంలో నుండి మా కొరకు తెలియజేసిన విధానం నుండి స్తోత్రములు. అలాగ ఉండకుండా నాయన మా పరిస్థితి అంతా పరలోకం వైపు నాయన నిరీక్షణతో నిరాకడ కొరకు మేము ఎదురు చూసుకుంటూ, అవును ప్రభువా, ఈ లోకం వైపు చూడకుండా ఈ భూ సంబంధ వాటి వైపు మేము మనసు పెట్టకుండా మా పరిస్థితి అంతా పరలోకం వైపు చూసుకునేటట్లు మాకందరికీ సహాయం చేయమని కృపశుభమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. చేరవచ్చిన ప్రతి బిడ్డను నాయన దీవించి ఆశీర్వదించండి. వినే వాక్యమును తండ్రి హృదయములలో ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం. వినిన వాక్యమును మా హృదయములలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించేటట్లు మాకందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన చిన్న బిడ్డలను మొదలుకొని పెద్దవారి వరకు నాయన ప్రార్థిస్తున్నాం. ప్రభువా, కనికరించండి. నీ గాయపనస్తం తాకండి. సంపూర్ణమైన ఆయురారోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఎవరైనా నాయన నీ సన్నిధికి ఇంకా రాలేని వారు ఉంటే వారితో నాయన మరొకసారి నువ్వు మాట్లాడి మరి నీ సన్నిధికి నాయన నడిపించండి. ఇదిగో నా వాక్యము వింటే మరొకడు బ్రతుకుతాడని నీ గ్రంథంలో రాయించినావు స్వామి. బతికించే మాటలు దేవుని వాక్యం అని చెప్పి వాళ్ళ హృదయములలో ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. ఇదిగో నాయన నీ సన్నిధి నుండి మేము చెదిరి వెళుతుండగా నీ దీవెనలతో మమ్మల్ని పంపమని నీ సౌరాంగ కంచె మా చుట్టూ కావిలి ఉంచి మమ్మల్ని కాపాడే దేవుడవని నీ గ్రంథంలో రాయించావు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వామి. నేను నాయన ఈ కొడుక ద్వారాగా నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోమని ఇదిగో చెదిరి వెళుతుండగా అన్ని విషయంలో సాయం చేయమని నజరేయుడైన యేసు ప్రభు నామమునే వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.